ఓకే, ఇక్కడ ప్రవస్తి అబద్ధం చెప్పిందా, లేకుంటే జడ్జెస్ గా ఉన్నటువంటి సునీత లేదా చంద్రబోస్ గాని కీరవాణి గాని వీరు అనుచితంగా ప్రవర్తించారా లేదా బయాసుడిగా ప్రవర్తించారా అనేది పక్కన పెడితే, అసలు ఈ కార్యక్రమం రీఇన్సిట్ అయినప్పుడు అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నిష్క్రమణ అనంతరము మళ్ళీ అతని కుమారుణ్ణి యాంకర్ గా పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మీరు ఎంతైనా చెప్పండి, మొదటిలా ఈ కార్యక్రమం జరగలేదు. కారణం ఒకటి, ఎందుకంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పే మాటల కోసమే ఆ కార్యక్రమాన్ని చూసేవాడు. పాడే వాళ్ళ కన్నా కూడా పాటల కంటే కూడా ఆ పాటల వెనుక ఉన్న నేపథ్యం కానీ వర్తమాన గాయకులకు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు ఎంత అద్భుతంగా ఎంత మార్ధవంగా ఉండేవి. ఆయన కూడా ఏం తప్పుగా చెప్పలేదు, చాలా స్మూత్ గా చెప్పేవారు. ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఈ స్కేల్ ఇలా ఉంటుంది, ఎక్కడ షార్ప్ అవుతుంది, ఎక్కడ అర్థవంతంగా పాడాలి. ఆ నేపథ్య రచయిత అంటే బహుముఖ పాత్రని ఆయన ఒక్కడే పోషించారు. ఇప్పుడు ఒక లిరిసిస్ట్ ఉన్నారు, ఒక మ్యూజిషియన్ ఉన్నారు, ఒక పాడేవాడు ఉన్నారు. ఈ ముగ్గురిని పెట్టినటువంటి రియాలిటీ షో ఇంకా ఎంత అద్భుతంగా ఉండాలి. మళ్ళీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్ని దశాబ్దాల పాటు నడిపించినటువంటి ఆ రియాలిటీ షోలోన ఒక్కరంటే ఒక్క పార్టిసిపెంట్ ఈ విధంగా ఆరోపణలు చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఈరోజే ఎందుకు ఈ ఆరోపణలు పుడుతున్నాయంటే నిప్పు లేదే పొగ రాదని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. ఓకే, నంబర్ 1 ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఓటమి పాలైంది, ఎలిమినేట్ అయింది కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఉండొచ్చు. యువతల వైపు అంటే మనం ఈ సమస్యను 2 కోణాల నుంచి చూడాల్సిన అవసరం ఉంది. కేవలం జడ్జెస్తే తప్పు పట్టలేం, అలాగని ప్రవస్తి చెప్పినటువంటి అంశాలన్నీ తప్పు అని కూడా కొట్టేయలేం. ఈరోజు చూడండి, యూట్యూబ్ ఛానల్లోన ఇది చేస్తున్నటువంటి హంగామా మామూలుగా కాదు, వైరల్ అయిపోయింది. ఈ విషయం ప్రవస్తికి తెలిసే ఇది మీడియా వేదిక ముందు పెట్టిందని నేను భావిస్తున్నా. ఇందువల్ల ఆమె తాను ఏం కోల్పోతుందో ఆమె చాలా స్పష్టంగా తెలుసు. ఆమె తన కెరీర్ పరంగా పెట్టి మీడియాకి ఎక్కింది. మీడియా వాళ్ళు ఏం చేశారు, ముఖ్యంగా యూట్యూబర్స్ ఏం చేశారు, ఓదికి దొరికింది కొబ్బరి చిప్ప అన్నట్టుగా రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి దుమారం లేపి పెట్టారు. ఇంకోటి ఏంటంటే మీడియాకు నెగిటివిటీ చాలా కావాలి, పాజిటివిటీ కంటే కూడా. నిన్న సునీత గారు ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో విడుదల చేసి ఆమె చాలా విధాలుగా చాలా అంటే సాఫ్ట్ గా ఆర్టికులేటెడ్ గా తాను చెప్పవలసిందంతా చెప్పారు. ఆమె ఒక మాట అన్నారు, ప్రవస్తి చిన్నప్పుడు ఎలా పాడేదో ఇప్పుడు కూడా అలాగే పాడుతోంది అని ఒక ఆరోపణ చేశారు. అది ప్రవస్తి గమనించారు. అంటే ఏంటి, ఈ వాయిస్ లో మెచ్యూరిటీ పెరగాలి, ఈ వాయిస్ లో. కానీ ఇవన్నీ చెప్పాల్సిన ప్లాట్ఫామ్ అది కాదు కదా మధు గారు. ఇవన్నీ లేకుండా కేవలం నేను పాడాను నాకు ఇవ్వలేదు అనడం తప్పు అవుతుంది. ఒకటైతే నిజం, పోటీ అని పెట్టిన తర్వాత ఒకరే విజేత అవుతారు, అందరైతే కాదు. కానీ ఎన్నిట ఏ సమయంలోన అంటే ఇక్కడ ప్రవస్తి చెప్తున్నటువంటి అతి పెద్ద ఆరోపణ నాకు కూడా మనసుకు నొప్పి కలిగించింది ఏంటంటే, ఎలిమినేషన్ రౌండ్ లోన చంద్రబోసు లేడు, కీరవాణి లేడు. అవును, వీళ్ళిద్దరు లేకపోవడం అనేటువంటిది నిజంగా కూడా వాళ్ళు జడ్జి. ఇదొక్కటే కాదు మధుసూదన్ గారు, ఆ ప్రవస్తి ఇంకేం చెప్తుందంటే ఫస్టే జడ్జిమెంట్ రికార్డ్ చేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి వేరే పనులు ఉన్నప్పుడు అని కూడా చెప్తుంది ఆమె. రైట్ అండి. అంటే ఆమె చేస్తున్న ఆరోపణలు 1 కాదు 2 కాదు చాలా చేస్తుంది. పైగా బాడీ షేమింగ్ అని అంటుంది. మళ్ళీ నిజంగా బాడీ షేమింగ్ అనేది జరిగిందా? ఇప్పుడు ఏమైపోతుందంటే అమ్మా, ఇదే ప్రవస్తి గెలిచింది అనుకోండి, ఆమె ఇంకొక రౌండ్ లో వెళ్ళింది అనుకోండి, ఇవన్నీ ఆరోపణలు ఆమె చేసేదా? అవును, ఆమె కొత్తగా పార్టిసిపేట్ చేయట్లేదు, గత అనుభవం కూడా ఉంది. కానీ ఎక్కడా మాట్లాడిన ప్రవస్తి ఇక్కడే మాట్లాడింది. అప్పుడు ఇవన్నీ మాటలు బయటకు వచ్చాయి, ఇన్ని రోజులు రాలేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా బాడీ షేమింగ్ చేస్తుంటే తాను వాలంటీర్గా బయటకు వచ్చేయాల్సింది కదా. అంటే బాడీ షేమింగ్ జరగలేదు అంటున్నారా? నా పక్కన కూర్చున్న ఆదిత్య గారు కూడా ఫేస్ చేశానని చెప్తున్నారు కదా. వినిపించట్లేదు, బట్ నేను నా వైపు నుంచి యాజ్ ఎ అనలిస్ట్ గా నేను చెప్పను. రైట్ అండి, రైట్ మధుసూదన్ గారు. ఈ ప్రోగ్రామ్ స్థాయిని దించవద్దండి. పాడుతా తీయగా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని, ఈ ట్యాగ్ లైన్ ఉన్నటువంటి కార్యక్రమానికి తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు, దశాబ్దాల కాలంగా బ్రహ్మరథం పట్టారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి నిర్వాహకుడిగా ఆయన గాయకుడిగా కంటే కూడా ఆయన ఒక సభలో అన్నారు, నా ఇంటి పేరు పాడుతా తీయగా బాలసుబ్రహ్మణ్యంగా మారిపోయింది అని. మళ్ళీ అంత ఆత్మగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినప్పుడు ఈ ఇంట్లోన ఇలాంటి వివాదాలు చెలరిగితే ఆయన ఆత్మ క్షోభించదాన్ని.
రైట్, కానీ విధానాలు రైట్ 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 మధుసూదన్ గారు ఎవరిది తప్ప రైట్ నేను చర్చించడానికి నేను సిద్ధంగా లేను. Right. వ్యవస్థది తప్ప, జడ్జెస్ది తప్ప, కానీ ఇరు పక్షాల వాళ్ళు ఖచ్చితంగా ఒకరినొకరు ఆలోచించుకుని ఉండాల్సింది. ప్రవస్తి తల్లి కూడా దురుసుగా ప్రవర్తించింది అని సునీత గారు ఆరోపిస్తున్నారు. సునీత దురుసుగా ప్రవర్తించింది, ఏకవచనంతో సంబోధించిందని తల్లి చెబుతూ, పైగా వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు మెచ్చుకుంటున్నారు. నిజం చెప్పాలంటే సునీత గారు ఒక మాట అన్నారు, ఆమెను నేను ప్రవస్తికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇంకెవ్వరికి ఇవ్వలేదు, ఆమెతో నేను ఒక చిన్న జర్నీ కూడా ఉంది నాకు, ఆమెను నేను మెచ్చుకుని ప్రోత్సహించిన వాళ్ళలో నేను మొట్టమొదటి వ్యక్తిని ఆమె చెప్తాను. మళ్ళీ ఇన్ని మాటలు ఉన్నప్పుడు ఈ ఆరోపణలు రావడం కనుక నాకు అనిపించేది ఒకటేనండి, ఆమెను ఎలిమినేట్ చేయడాన్ని ప్రవస్తి జీర్ణించుకోలేకపోతుంది. రైట్ అండి రైట్ 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 ఏ గాయకురాలైనా అనుకుంటుంది, వాళ్ళకి అది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారు పార్టిసిపెంట్స్. రైట్ మధు గారు రైట్, అంటే ఎలిమినేషన్ ని ప్రవస్తి జీర్ణించుకోలేకపోతుంది, అందుకే బయటకు వచ్చి మాట్లాడుతుంది. చెప్తానండి, ఇప్పుడు ఇందాక మధుసూదన్ కానీ ఇంతమంది ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 25వ ఎపిసోడ్ జరుగుతుంది, మీరు అన్నట్టు జీ సారిగమప ఉంది, సూపర్ సింగర్ ఉంది, ఎన్ని ఎలిమినేషన్స్ జరిగాయి కదా. కానీ ఎవరు వచ్చి మాట్లాడలే ప్రవస్తి తప్ప. మ్యామ్ ఒకటి చెప్తానండి మ్యామ్, ఇప్పుడు తను 19 years అంటున్నారు, తను దట్స్ ఏజ్ వేర్ టెండర్నెస్ కానీ ఏమంటారు యాంగ్రీనెస్ ఏది కంట్రోల్ కాదు. నేను ఒప్పుకుంటాను, నేను ఆ 19 years ఉన్నప్పుడు మ్యామ్, నేను 19 years ఉన్నప్పుడు ఐ బీన్ టు వన్ రియాలిటీ షో మ్యామ్, తారారంపం అని చెప్పి. తారారంపంలో ఏమైంది తెలుసా మ్యామ్, యాక్చువల్గా చెప్తాను సేమ్ ప్రవస్తి లాగండి, బట్ నాది ఇంకా వరస్ట్ కేసు అండి. నేను అప్పుడు కూడా నేను తినలేక, కానీ అప్పుడు ఇంత మీడియా లేరు మ్యామ్, ఇప్పుడు ఇంత మీడియా లేరు. వెన్ ఐ వాజ్ 19 ఇంత మీడియా అటెన్షన్ లేరు, ఇంత ఏమంటారు ఇంకా వరస్ట్ డిస్క్రిమినేషన్ మ్యామ్. ఎవరు చెప్పుకోరు. ఎందుకు ఎవరు చెప్పుకోరు అంటే మ్యామ్, ఒకటేంటంటే చెప్పుకున్న తర్వాత ఏమైపోతాం ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఒకవేళ మేము రేజ్ చేసినా కూడా అంత ఎందుకు మ్యామ్, సింపుల్గా చెప్తాను. నేను తారారంపంలో ఉన్నప్పుడు ఒక ఎపిసోడ్, అది యాక్చువల్లీ గ్రాండ్ ఎపిసోడ్ అనమాట. నేను సాంగ్ పాడేసాను, అయిపోయింది అంత అన్నారు. యాక్చువల్గా మ్యామ్ మీకు నిజంగా చెప్పానంటే ఇది మాకు పోడియం మ్యామ్, జడ్జెస్ పోడియం. మాకు జడ్జెస్ పోడియంకి యాక్చువల్గా ఎంత చాలా దూరం ఉంటుంది, 6 feet దూరం ఉంటుంది. ఏ రియాలిటీ షోలో అయినా అది 6 feet మ్యాండేటరీ. జడ్జెస్ మమ్మల్ని ఇలా చూస్తారు. ఇప్పుడు కెమెరా ఇక్కడ ఉన్నాను, నాకు కెమెరాకి మినిమం ఒక 3 feet 4 feet ఉంటుంది. దానికన్నా ఇంకో ఎయిదర్ ఒక 1 feet కానీ లేకపోతే 1 feet తక్కువ ఉంటుంది. నాకు ఒక పాయింట్ ఏంటంటే ప్రవస్తి ఒక పాయింట్ ఇందాక ఏమన్నానంటే, వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు, నువ్వే నీ గురించి మాట్లాడే గ్యారెంటీ ఏముంది, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇయర్ ఫోన్స్ లో వినిపించింది ఏంది, అది కాకుండా ఆమె ఇంకొక ఎలిగేషన్ వేసింది, ముఖం చిట్లించుకుంటున్నారు సంథింగ్ ఏదో వాడింది. అసలు ఇలా కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న జడ్జెస్ ఫేస్ కనిపించదు కదా మ్యామ్. లేదు కనిపించదు కదా మ్యామ్, అప్పుడు కెమెరా ఉంటుంది కదా, అట్లా అబ్జర్వ్ అవుతుంది మ్యామ్. ఇది ఒక పాయింట్ నేను నిజంగా ఐ వాంట్ టు క్లారిఫై. నేను ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూసాను మ్యామ్, చూసాను. ఇప్పుడు దాకా అసలు అది లేనే లేదు మ్యామ్. ప్రవస్తిది లాస్ట్ పాడిన సాంగ్ వచ్చి ఏమంటారు శ్రీరాముడిది ఒక సాంగ్ పాడింది మ్యామ్, అదే ఎపిసోడ్. దీని ఎలిమినేట్ అయిన ఎపిసోడ్ అసలు అవ్వలేదు మ్యామ్, ఇప్పుడు దాకా తెలియదు కాదు. నా పాయింట్ ఏంటంటే ఒక్కసారి తిని చెప్పింది, సరే సునీత గారు చెప్పింది, ఎవరు ఏం చెప్పినా కానీ మ్యామ్ రెండింటికి 2 face స్టోరీస్ ఉన్నాయి. ఎంత 2 face స్టోరీస్ ఉన్నా కానీ ఏది నిజం అని చెప్పి నా పాయింట్ అంటే ఇప్పుడు ఇంత చేశారు. వాట్స్ నెక్స్ట్, నా క్వశ్చన్ అయితే వాట్స్ నెక్స్ట్. ఇప్పుడు నాకేం మ్యామ్, నా మీద టీ కోసం నేనే చెప్తున్నా, ముఖం మీద నా ముఖం మీద ఒక ఆయన అంత పెద్ద నా ముఖం టీ మీద ఆయన నా సమాధానం ఏంటి, నా సక్సెస్. గో ఇన్ పాజిటివ్ వే కదా మ్యామ్. ఎంత మీరు ఇందాక ఒక పాయింట్ అన్నాను మ్యామ్, ఇక్కడున్న వాళ్ళు చెప్పులు చూపించారు, ఎందుకు చూపించారు మ్యామ్? ఒక చెప్పాలా మ్యామ్, ఈవెన్ ద వే వీ సరౌండ్